హాయ్ అండి, ఈ వీడియోలో చికెన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి. దాంట్లో 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత హాఫ్ కిలో చికెన్ అండి, హాఫ్ కిలో చికెన్ రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించినప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత 3 స్పూన్ల కారం వేసి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉంచుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా ఉడికిపోతుంది. ఆయిల్ చక్కగా పైకి తేలిపోతుందండి. అలా తేలినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా చక్కగా పైకి వదిలేస్తుందండి. అలా వదిలేసిన తర్వాత కొద్దిగా ఇంకా వాటర్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకున్న గోంగూరని రుబ్బి అందులో కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా దగ్గరికి అయిపోతుందండి. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత నూనె అంతా పైకి వదిలేస్తుంది. ఇలా వదిలేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆయిల్ అనేది బాగా వదులుతుంది. ఇలాగా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.